వారందరూ వయం కాలమందు మరణమవుదురు అంటాడు దేవుడు ఇక్కడ. ఎలి యవ్వన కాలములోనే నీ కుమారులు కానీ, నీ మనమాంగలు కానీ, నీ సంతానం, నీ గర్భములో వచ్చే సంతానం అంతా యవ్వన కాలంలోనే చనిపోతారు అంటాడు దేవుడమ్మ. దేవుడు ఒక కుటుంబానికి శాపం ఇచ్చి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శాపము మన కుటుంబాన్ని మన 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 కుటుంబానికి మనకు రాకోకూడదంటే దేవుని వాక్యం ముందు భయము భక్తి కలిగి బ్రతకాలి. అలాగే దేవుని వాక్య ప్రకారం బతికినప్పుడు దేవుని యొక్క శాపము మన ఇంటి మీదకి రాదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, సరే ఆలోచిస్తామండి. ఏలీ కుమారులను ఎలా కన్నది? పాపము కన్నది. వారి పాపము పరిపక్వమై మరణము కనును అని మనం చదివాము కదా యాకోబు పత్రికలో. ఆ దుర్మార్గులుగా పాపం పండింది, పాపము కన్నది. పాపము కన్నది గనుకనే వారికి మరణం వచ్చింది. ఆ మరణం తరతరాలు వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం బోధిస్తుంది, పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు ఉంటుంది బైబుల్. ఈ పాపము ప్రతి మానవుని వెంటాడుతుంది.